నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కర్నూలు సమీపంలో 20 మందిని బలి తీసుకున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం వెనుక ఇప్పుడు రిజిస్ట్రేషన్ మిస్టరీ బయటపడింది. ఈ బస్సు చట్టబద్ధతపై వెలుగు చూస్తున్న వివరాలు చూస్తే బస్సు కాదు, ఇది పేపర్లో పునర్జన్మలు పొందిన వాహనం అనేలా కనిపిస్తుంది. దమన్, దీవ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ బస్సు రిజిస్ట్రేషన్, బీమా, అనుమతులు గజిబిజిగా తిరిగినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఈ బస్సే. ఈ బస్ నెంబర్ DD01N9490. ఇది దమన్, దీవ్ కేంద్రపాలిత ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో మాత్రం ఒడిశాలోని రాయగఢ్ జిల్లా చిరునామా, ఇక బీమా మాత్రం ఒంగోలులోని న్యూ ఇండియా ఎష్యూరెన్స్ బ్రాంచ్లో జరిగింది. అంటే ఒక బస్సు 3 ప్రాంతాల చిరునామాలతో తిరుగుతూ ప్రయాణికులను మింగేసింది. ఈ మాయాజాలం మామూలే. ఈ బస్సును 2018 మే 2న వి కావేరీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. ఏడాది ఆగస్టు 8న తెలంగాణ మెడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో సీటర్ బస్గా నమోదు చేశారు. తర్వాత తెలంగాణ, ఏపీ రవాణా శాఖలు బస్ ఆల్టరేషన్, సీటర్ను స్లీపర్గా మార్చడానికి అనుమతులు ఇవ్వకపోవడంతో 2023 ఏప్రిల్ 26న దమన్, దీవ్లో కొత్త రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండటం కారణంగా ఈ రిజిస్ట్రేషన్ అక్కడ చేయించాలని అధికారులు చెప్తున్నారు. తర్వాత ఒడిశాలోని రాయగఢ ఆర్టీఓ కార్యాలయంలో మరోసారి రిజిస్ట్రేషన్ ప్రయత్నం చేశారు. కానీ నంబర్ మాత్రం దమన్, దీవ్ రిజిస్ట్రేషన్ గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 18న ఒంగోలులో బస్కు బీమా చేయించగా రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఒడిశాలోని సాయి లక్ష్మీ నగర్ చిరునామాతో వేమూరి వినోద్ కుమార్ పేరుతో ఉన్నాయి. ఈ పత్రాలన్నింటిలోనూ బస్సు 43 సీట్ల సీటర్గా నమోదైంది. కానీ వాస్తవానికి అది స్లీపర్ బస్గా ప్రయాణిస్తుంది. ఈ పత్రాలన్నింటిలోనూ స్పష్టమైన వ్యత్యాసాలు ఉండగా ఏ రాష్ట్రం రవాణా శాఖ కూడా తన పరిధిలోకి వచ్చే ఈ బస్సును పరిశీలించలేదు. కాదు, పట్టించుకోలేదు. మామూళ్ళ మత్తులో జోగాయి. ప్రతి చెక్ పోస్టు, టోల్ ప్లాజా వద్ద పర్మిట్లు, వాహన వివరాలు ఆటోమేటిక్గా చెక్ అయ్యే వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ బస్సు మాత్రం నిబంధనల చిట్టాల్లో గుచ్చుకొని ఏ రాష్ట్రమూ పట్టించుకోలేని విధంగా రోడ్డుపై దూసుకుపోయింది. వి కావేరీ ట్రావెల్స్కి 100కు పైగా బస్సులు ఉన్నట్లు సమాచారం. వీటిలో 10ల సంఖ్యలో సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్లుగా మార్చి దమన్, దీవ్, ఒడిశా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ మార్పుకు ఏ రాష్ట్ర రవాణా శాఖ నుండి అధికారిక అనుమతులు లేవు. కానీ అనధికారిక గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారంటే కేవలం ఆరోపణ కాదు. రవాణా నిపుణుల నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో నిబంధనల కఠినత పెరిగినప్పుడు ట్రావెల్స్ కంపెనీలు కారు చౌక పన్ను సడలింపులు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేస్తాయి. దీనివల్ల రహదారి భద్రత, బీమా చెల్లుబాటు, ప్రయాణికుల బాధ్యతలన్నీ ప్రశ్నార్థకం అవుతాయి. చేతులు కాలేకే కళ్ళు తెరిచిన యంత్రాంగంగా ఉంది పరిస్థితి. కర్నూలు దుర్ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు ఈ బస్సు రిజిస్ట్రేషన్, పర్మిట్ పత్రాలపై ఇంటర్ స్టేట్ విచారణ ప్రారంభించారు. దమన్, దీవ్, ఒడిశా, తెలంగాణ రవాణా అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి పొన్నాల ప్రభాకర్ సీరియస్ అయ్యారు. 3 రాష్ట్రాల మంత్రులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని, అనుమతులు లేకపోతే తాట తీస్తామని మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కూడా ఇదే రీతిలో స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఈ 3 రాష్ట్రాలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి. కానీ ఈ ప్రభుత్వాల తప్పిదాలు ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ట్రావెల్స్ మాఫియా, పేపర్ రిజిస్ట్రేషన్ వ్యాపారం మరియు రవాణా శాఖల మధ్య సమన్వయ లోపం అనే పెద్ద సమస్యను బట్టబయలు చేసింది. సడలింపుల కోసం పత్రాల మాయాజాలం, బస్ మార్పుల అనుమతి లేకుండా చేయటం, బీమా పర్మిట్లు వేరే రాష్ట్రాల్లో పొందటం, ఇవన్నీ కలిసి
ఒక దుర్ఘటనకు దారితీశాయి. కర్నూలు విషాదం కేవలం డ్రైవర్ తప్పిదం కాదు, ఇది సిస్టమ్ వైఫల్యం. చట్టాల మధ్య గందరగోళాన్ని ఉపయోగించుకున్న రవాణా దందాలు, పర్యవేక్షణలో లొసుగులు, మానవ ప్రాణాల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి మరోసారి రోడ్లపై రక్తధార కథను తెరమీదకి తీసుకొచ్చాయి.